బ్రేకింగ్ న్యూస్ హార్సిలీ హిల్స్ లో టీడీపీ సమీక్ష సమావేశం రసాబసగా మారింది. సమావేశం నుంచి ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. మీటింగ్ లో తంబలపల్లి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు గొడవకు దిగారు. వారికి సర్ది చెప్పలేక మంత్రి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎవరేం చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జిగానో ఇంకొకరు ఇచ్చేటువంటి కంప్లీట్ ఫైన్ మీరు రైటింగ్ ఏ విషయం నాకు చెప్పినా అది వేస్ట్ అవుతుంది. హార్సిలీ హిల్స్ లో టీడీపీ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. సమావేశం నుంచి ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. మీటింగ్ లో తంబలపల్లి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు గొడవకు దిగారు. వారికి సర్ది చెప్పలేక మంత్రి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా తంబలపల్లి మదనపల్లికి సంబంధించిన రివ్యూ సమావేశం టీడీపీ రివ్యూ సమావేశం హార్సిలీ హిల్స్ లో ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పార్టీ అబ్జర్వర్ దీపక్ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్షకు హాజరయ్యారు. అయితే ఉదయం ఏదైతే చాలా మందిని ప్రస్తుతం ఎమ్మెల్యే వర్గంతో పాటు ఏదైతే మదనపల్లి ఎమ్మెల్యే వర్గంతో పాటు తంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి తమ వర్గాలను మాత్రమే సమావేశానికి అనుమతించే విధంగా హార్సిలీ హిల్స్ ఎంట్రీలోనే అడ్డుకోవడం జరిగింది. దీంతో పాత టీడీపీ వర్గీయులంతా పెద్ద ఎత్తున గొడవ చేయడంతో అందరినీ పైకి అనుమతించారు. ఆ తర్వాత మండలాల వారీగా సమీక్ష సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఏదైతే వీరికి అసమ్మతిగా ఉన్న నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని రానివ్వకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారు ఆధిపత్యం చెలాయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం. దీంతో పాటు జయచంద్రారెడ్డి వర్గం వైసీపీని ప్రోత్సహిస్తుందంటూ ఓవైపు టీడీపీ పాతకాపులు, అదేవిధంగా ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాదనకు దిగారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నారు. వీరితో పాటు మదనపల్లి వ్యవహారానికి సంబంధించి ఇదే విధమైన గొడవ చెలరేగడంతో ఇక సమీక్ష నిర్వహించలేమని భావించిన ఇటు బీసీ జనార్దన్ రెడ్డితో పాటు అదేవిధంగా దీపక్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తం మీద అయితే నిన్న రాజంపేటకు సంబంధించిన సమీక్షలో కూడా అదే విధమైన గొడవ చెలరేగింది. కొంతమందిని మాత్రమే అటు సమీక్షకు అనుమతించడంతో వారు కూడా పెద్ద ఎత్తున గొడవ చేశారు. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు, అదేవిధంగా రాజంపేట ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ చెలరేగింది. మొత్తం మీద అయితే అన్నమయ్య జిల్లాలో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక గొడవ ఈ విధంగా చెలరేగుతుండడంతో పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ రోజు జరిగిన పరిణామాలపై తనకు ఒక నివేదిక ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద హార్సిలీ హిల్స్ లో జరగాల్సిన రివ్యూ పూర్తిగా ఆగిపోయింది. దీంతో పాటు అవసరమైతే ఇన్ఛార్జ్ను మార్చాలంటూ కూడా తీవ్ర స్థాయిలో అటు టీడీపీ వర్గీయులు మంత్రికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే దామోదర్, ఇటు చూసుకుంటే ఇప్పటికే ఈ సమావేశం నుంచి ఒకరికొకరైతే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇటు మంత్రి కూడా వారికి సర్ది చెప్పలేక వెళ్ళిపోయారు. మరి ఈ ఇష్యూకి సంబంధించి టీడీపీ అధిష్టానానికి వెళ్లే అవకాశం ఉందా? అక్కడ ఏం జరిగింది ఏంటి అనే వివరాలు ఇప్పటికే అధిష్టానం ఈ విషయాల గురించి పూర్తి స్థాయిలో నివేదిక ఇమ్మని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ముఖ్యంగా జయచంద్రారెడ్డికి గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరాడు. ఎన్నికల సమయంలో కూడా శంకర్ యాదవ్ వర్గంతో పాటు ఇతనికి వర్గాలు పెద్ద ఎత్తున గొడవ జరిగాయి. ఆ తర్వాత ఏదైతే నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా ఏకంగా ఫ్లెక్సీలను కూడా పీకి వేశారు. అదేవిధంగా నారా లోకేష్ యొక్క బర్త్డే కేక్ ను కూడా రోడ్ల పాలు చేశారు. అప్పట్లో కూడా పెద్ద ఎత్తున గొడవలు వచ్చాయి. ఆ తర్వాత పరస్పరం కేసులు పెట్టుకోవడం, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంగళ్ళులో చంద్రబాబు మీద రాళ్లదాడి చేసిన వ్యక్తులనే పార్టీలో చేర్చుకున్నారంటూ ఆధారాలతో సహా ప్రత్యర్థి వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఒక రివ్యూ నిర్వహించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఏదైతే పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న దీపక్ రెడ్డి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ గొడవ చెలరేగింది. మొత్తం మీద అయితే జయచంద్రారెడ్డి వర్గానికి పాత టీడీపీ వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చెలరేగుతున్న నేపథ్యంలో ఈ విషయాల మీద పూర్తి స్థాయి నివేదిక తనకు వెంటనే పంపాలంటూ కూడా పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఓకే, థ్యాంక్ యూ దామోదర్. పోలీసులు చెక్ చేస్తుంటే పోలీసులు పక్కకి వెళ్ళి చెక్ చేయదు. ఎవరిని కూడా చెక్ చేసినట్టు మిమ్మల్ని ఏమన్నా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు